అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీ రాజకీయ పరిస్థితులతో పాటు మరికొన్ని అప్డేట్స్ గురించి రోజు మనతో విశ్లేషించడానికి ఈరోజు నాతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. కొన్నిదేల ఉపాసన గారు మెగా ఇంటి కోడలుగా ఆమె ఒక మాటలో చెప్పాలంటే మెగా కుటుంబానికే ఆమె వెళ్ళిన తర్వాత ఇంకా ఒక పెద్ద బ్రాండ్ అయితే క్రియేట్ అవడం అయితే జరిగిపోయింది. సో తాజాగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్పర్సన్గా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాసన గారిని అయితే నియమించడం జరిగింది. సో ఈ వార్త అయితే నిన్నటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది. మరి దీని గురించి అటు మీరు సినిమాల్లో కూడా మీరు నటిస్తూ మీరు ఎంతో ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి సో దీని గురించి మీరు ఏమంటారు? ఉపాసన గురించి చెప్పాలంటే మంచుతనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు. ది గ్రేట్ ఉపాసన మేడం. ఆమె గురించి చాలామందికి తెలియదు, ఎందుకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండరు. అలాగే చాలా సింపుల్సిటీ మెయింటెనెన్స్, సామాన్య గృహిణిలాగా ఈరోజు అంత స్థాయిలో ఉండి ఆమె తెలివితేటల ముందు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరు కూడా అంత నిశిత పరిశీలన చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంత గొప్ప స్త్రీ. ఆమె గురించి చాలామందికి తెలియదు, చాలా సింపుల్గా ఉంటారు. ఎందుకంటే నేను ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా చెప్పగలరా మీరు? అంటే కార్యక్రమాలు అన్నిటి గురించి చెప్పే కంటే కూడా కొంతమంది పిల్లల్ని 250-300 మంది పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తున్నారు. చాలామందికి ఆపరేషన్లు, చాలామందికి వైద్య సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. అది చాలామందికి తెలియదు. ఆమె గొప్పతనం గురించి, గొప్పతనమే కాకుండా చాలా తెలివైన స్త్రీ. ఎక్కడా కూడా మన తాలూకు సాంప్రదాయాలు కానీ సంస్కారాన్ని కానీ ఎప్పుడూ గౌరవిస్తూ, నిజంగా చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో చిరంజీవి గారికి వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు నిజంగా ఆ పేరుకి వచ్చి ఒక మణిరత్నంలాగా ఇది తగులుకుందంతే. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి కొణిదెల వారి కోడలు. ఎందుకంటే మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాం. మేము కూడా సినిమా వాళ్ళం. నేను తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. మాది పెద్ద యూనియన్, ఆర్టిస్ట్ యూనియన్. ప్రతి విషయంలోనే కూడా కొణిదెల వారి కోడల గురించి పరిశీలన చేస్తూనే ఉంటాం. ఆమె చేస్తున్న మంచితనాన్ని చూస్తూనే ఉంటాం. నిజంగా అన్ని తెలివితేటలు ఉన్నటువంటి ఆడవాళ్ళు, మంచితనంతో కూడిన తెలివితేటలు. చాలామంది ఈ మధ్య రాజకీయ నాయకుల్లో కొంతమంది కొంచెం అతి తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఎలాంటి సేవ చేయకపోయినా కొంతమంది విమర్శిస్తూ ఏదో తక్కువ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఆమె మాట్లాడే మాటల్లో కానీ, చూసే చూపులో కానీ, మన సామాన్యుల పట్ల ఆమె ఆదరాభిమానాలు కానీ అంత అద్భుతంగా ఉంటాయి. దేశ ప్రధాని సైతం కూడా చిటికలో వెళ్ళి కలవగలిగిన స్టామినా ఉన్న మహిళగా ఉన్న ఆమె కూడా గత కరోనా టైంలో కూడా ఆమె కొన్ని హెల్త్ ప్రికాషన్స్ చెప్తూ కొన్ని చిత్రాలను అయితే ఆమె చేసి ఇలా చేస్తే హెల్త్కి బాగుంటుంది ఇలా చేస్తూ అనుకున్నప్పుడు దాన్ని చాలామంది వ్యంగ్యంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది సార్. అవునవును. మరి బాత్రూమ్ గురించి మాట్లాడినప్పుడు ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుంది, సంస్కారులకి చాలామంది కుసంస్కారులకి తెలియదు ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఇప్పుడున్నటువంటి ప్రవర్తన ఎలా ఉందంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కనీసం బాత్రూమ్కి వెళ్ళడం కూడా చేత కాకుండా ఇష్టానుసారం కూర్చుంటున్నారని, నిజంగా ఇలా కూర్చున్నందువల్ల ఏమి లాభం మనకి అని అవేర్నెస్ తీసుకొస్తే దాన్ని కూడా కొంతమంది కాంట్రవర్సీ చేశారు. అవేర్నెస్ తీసుకొస్తే ఇలా కూర్చుంటే బాగుంటుందని. అది ఎంత ఆరోగ్యకరమైనటువంటి సిస్టమ్ అంటే అంత ఆరోగ్యకరమైన సిస్టమ్. కానీ తెలియక కొంతమంది అలా చెప్పారు. ఉపాసన మేడం గారు వాస్తవంగా ప్రతి విషయంలో, ఆరోగ్య విషయంలో ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలని, ప్రజలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కువగా హాస్పిటల్స్ వాళ్ళే కాబట్టి ఆరోగ్యంగా ప్రజలు ఉండాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి. మీరు ఇందాక అన్నారు ఇది ప్రధానమంత్రి గారు. ఒక్కసారి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రితో కానీ ఒక ఫోన్ మాట్లాడితే ఏ కార్యక్రమాన్ని అడిగితే ఇమీడియట్లీ చేయగలుగుతారు. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఉపాసన మేడం గారు. అంత తెలివైన స్త్రీ. నిజంగా తెలంగాణలో ఇంత తెలివైన, ఇంత మంచితనం ఉన్నటువంటి స్త్రీని మేమైతే మా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, కానీ నేను చూడలేదు. నిజంగా నేను ఒకసారి అనుకున్నాను, ఎప్పటికైనా సరే తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఎప్పటికైనా ఉపాసన మేడం అవుతుంది. ఓ అద్భుత మనస్కురాలు, ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈమె. భారతదేశానికి ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఒక లేడీ ప్రధానమంత్రి అయింది, శభాష్ అని చెప్పుకున్నారు చూడు. అలాగే తెలంగాణకు ఒక లేడీ సీఎంగా ఒక అద్భుతమైన స్త్రీ అయ్యిందిరా అని చెప్పుకునే రోజులు అది దగ్గరలోనే ఉంటాయి.
అంటే ఇప్పుడు అంత గ్రేట్నెస్ ఉన్నటువంటి ఆవిడ సింపుల్గా ఇంట్లో వాళ్ళ అత్తగారితో ఉండి అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పని చిన్న చిన్న చట్నీస్ చేయడము ఇట్లాంటివి కూడా సిల్లీగా చేస్తుంది. సామాన్య స్త్రీలాగే ఉంటుంది ఆమె. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. సామాన్య స్త్రీగానే ఉంటుంది. సామాన్య స్త్రీలాగే జీవన వ్యవహారం ఉంటుంది. అతిలుండు ఇష్టానుసారం మాట్లాడు నాకు ఎంత ఉంది అని ఎప్పుడు చెప్పుకునే మనస్తత్వం కాదు. సింపుల్ సిటీస్ ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా, చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు ఆమె. కానీ అపార మేధావి ఆమె. ఒకనొక సందర్భంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, రామ్ చరణ్ గారికి ఆమెకి వివాహమైన సమయంలో అంటే రామ్ చరణ్ గారు కూడా ఆమెను చూసి ప్రభావితమై తన క్యారెక్టర్ను కూడా మార్చేసుకున్నారు అన్న మాటలైతే వినిపించాయి. రామ్ చరణ్ గారు కొంతమంది చెప్తుంటారు చిరంజీవి గారు కూడా మారాడని. నిజం అది. చాలామందికి తెలియదు. ఆమె వ్యక్తిత్వాన్ని చూసి చిరంజీవి గారు కూడా సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని ఆలోచిస్తున్నాడు అని నాకు తెలిసిన స్నేహితుడు చెప్పాడు. ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమం. ఇంతవరకు సంపాదించాం డబ్బు ఉన్నది, మనకు కావాల్సినంత ఉన్నది. కానీ సేవా కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలని కూడా కోడలను చూసి చిరంజీవి గారు తన స్నేహితుడితో అన్నాడట. అది కూడా మా దాకా వచ్చింది. ఎందుకంటే అంత అద్భుత మనస్తత్వం, అంత మంచి గుణం, అంత సేవా గుణం. కాబట్టి ఈవేళ నేను అనుకున్నది అవన్నీ చూసిన మీదటే నేను ఈవేళ ఆ మాట అన్నాను. సామాన్యంగా రాజకీయాలలో లేరామె, వస్తారో రారో కూడా తెలీదు. నా మనసుకు అనిపించింది నేను చెప్పా. ఖచ్చితంగా ఎప్పటికైనా తెలంగాణ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అన్ని తెలివితేటలు ఉన్నాయి ఆమెకి, అంత నాలెడ్జ్ ఉంది ఆమెకి, అంత మంచితనం ఉంది ఆమెకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.